Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 111 verse 1. ఈ రోజు మన ధ్యానం కొరకు 111వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. I'll praise the Lord with my whole heart in the assembly of the upright and in the congregation. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. The Lord and his people comprise the focus of Psalm 111. కాబట్టి దేవుడు తన ప్రజల కలయికనే 111వ కీర్తనలు మనం చూస్తున్నాం. Someone have said that this psalm is specifically refers to Jehovah and the Jews. ఎవరు అన్నారో ఒక ఆయన, ఈ కీర్తన దేవుడైన యెహోవాకి యూదులని సూచిస్తా ఉంది. Because Jews are his chosen people. ఎందుకంటే యూదులు అనేవారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. While that is correct, సరే, ఇది సత్యమైనప్పుడు as believers in Lord Jesus Christ, as 1 Peter 2:9 and 10 says, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు రాయబడిన ప్రకారం క్రీస్తునందున్నటువంటి విశ్వాసులైన వారు కూడా we are also chosen generation. మనము కూడా ఏర్పరచబడిన వంశమై We ఉన్నాం. are royal priesthood. మనము రాజులైన యాజక We సమూహం, are a holy nation. మనము పరిశుద్ధ జనాంగం. And also we are a peculiar people. అంతగా ఉంటాం, మనం ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారిమి. And we also can appropriate this psalm. మన కొరకు కూడా ఈ కీర్తన అన్వయించుకోవచ్చు. This Psalm 111 is an acrostic psalm like few other psalms 111వ కీర్తన that కూడా is maintaining the alphabetical order. ఇతర కీర్తనలో ఉన్నట్టుగానే ఆ అచ్చులు ఏవైతే ఉన్నాయో Some grammar is maintained. కావున ఇందులో కొంచెం గ్రాంధికమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. వ్యాకరణ కూడా చూస్తున్నాం. See, there are some psalms in the Bible like that. బైబిల్ గ్రంథంలో అలాంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి. Psalm 9, 9వ కీర్తన, Psalm 10 and 24, 10, 24వ కీర్తన, Psalm 34, 34వ కీర్తన, Psalm 37, 37వ కీర్తన, Psalm 112, 112వ కీర్తన, Psalm 119, 119వ కీర్తన, and also Psalm 145. 145వ కీర్తన If you కూడా. see Psalm 119, all the 22 letters in the Hebrew alphabet are written there. 119వ కీర్తన గమనిస్తే ఆ 22 అక్షరాలున్న హెబ్రీ భాషలోని ఆ వ్యాకరణ అనుసరించి రాయబడ్డాయి. So this is also an acrostic psalm that is maintaining the same typology. కాబట్టి ఈ కీర్తన కూడా అదే రకమైనటువంటి విషయంగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఆ వ్యాకరణ అనుసరించిన. So it means the alphabetical order is maintained. అంటే దీని అర్థం ఏమిటంటే దీంట్లో ఈ వ్యాకరణ అనేది ఉంటుంది. So please observe three things about the Lord and his people from this psalm. ఈ కీర్తనలో దేవుడు తన ప్రజల గురించి 3 సంగతులు మనం ఇక్కడ గమనించవచ్చు. Number 1, మొదటిది the worship of the Lord by his people. చూడండి, తన ప్రజల ద్వారా దేవునికి చేసే ఆరాధన. That is, we read in verse 1 and verse 10. మొదటి వచనము 10వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. What the psalmist expressed in verse 1 is the proclamation of praise to the Lord. మొదటి కీర్తనలో ఏదైతే Verse 1. మొదటి వచనంలో ఈ కీర్తనకారుడు ఏది వ్యక్తపరిచాడో అది దేవుని స్తుతించే దాని గురించి మళ్ళా ఇది ప్రతిస్పందిస్తున్నట్టు చూస్తాం. Yeah, it is interesting to note that చూడండి, ఇక్కడ మనం ఆసక్తికరమైనటువంటి సంగతి గమనించదగ్గ సంగతి Psalm 111, 111వ కీర్తన, Psalm 112, 112వ కీర్తన, 115 to 117, 115 నుండి 117 వచనాలు either they begin or end with hallelujah. ఈ కీర్తనలు కూడా మనం ఆరంభము ముగింపు కూడా హల్లెలూయా అనే మాటలతో అట్లా ఆరంభించి ముగిస్తున్నాయి. Either beginning or ending. ముగింపు గాని లేదా ఆరంభం గాని ఆ మాటలతో అంటే యెహోవాను స్తుతించుడి లేదా హల్లెలూయా అనే మాటలు ఉంటాయి. We know hallelujah means praise the Lord. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి అని అర్థం. Man of God Dr. Warren Wiersbe advises, దైవజనుడైన డాక్టర్ వాయనస్వీర్ గారు ఆయన ఇచ్చిన సలహా ఏమిటిదంటే, if we cannot rejoice in our circumstances, we can always rejoice in the Lord. మన పరిస్థితులను బట్టి మనం ఒకవేళ సంతోషించలేకపోతే యెహోవాను బట్టి యెహోవాయందు ఎల్లప్పుడూ ఆనందించగలం. Paul is writing the same in Philippians 4:4. పౌలు ఇదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం రాస్తున్నాడు. So the psalmist promises to praise the Lord with his whole heart in the assembly of the upright
and also in the congregation. కాబట్టి కీర్తనకారుడు యథార్థవంతుల సభలో సమాజములో పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని జ్ఞాపకం He చేస్తున్నాడు. further explains in verse 1 that ఈ మొదటి వచనంలో ఇంకా ఆయన మనల్ని వివరిస్తున్నాడు. his praise endures forever. కాబట్టి ఆయన నిరంతరము ఆయన స్తుతి నిత్యం ఉండేది. And in the psalmist's mind, ఆ కీర్తనకారుడి మనసులో reverence and worship was of prime importance. కాబట్టి దేవుని ఆరాధించట, ఆయనని గౌరవించి ఘనపరుచట తన జీవితంలో ఇది ఒక ప్రాధాన్యమైనదిగా చూశాడు. When we understand this, ఈ మాటలు మనం గ్రహిస్తే that gets us to the church regularly on time with our hearts prepared. ఇది మనల్ని మందిరానికి ఎల్లప్పుడూ కూడా హృదయంలో సిద్ధపడిన వారమే సమయానికే వెళ్ళాలి అనేది మనకు జ్ఞాపకం చేస్తాం. So here the first thing is the worship of the Lord by his people. మొదటిదిగా దేవుని ప్రజల ద్వారా దేవునికి ఆరాధన చెల్లించబడతాం. And the second thing what we see from verses 2 to 7, 2 నుండి 7 వచనాల్లో రెండో సంగతి మనం చూస్తున్నాం. the works of the Lord for his people. దేవుని క్రియలు, దేవుని ప్రజల ఎడల దేవుని క్రియలు. This is the theme of this psalm. ఇది కీర్తన యొక్క అంశం కూడా. These works are named 6 times in this short psalm. ఈ చిన్న కీర్తనలో ఈ ఆయన క్రియల గురించి 6 సార్లు రాయబడింది. They are the occasion and cause of our fervent praise and exhortation to praise. కాబట్టి మనము నిత్యము ఆసక్తి కలిగి ఆయన స్తుతించాలని హెచ్చరిక చేయబడేదానికి ఈ కారణాలు మనం చూస్తాం ఆయనకి చేసిన క్రియల్లో. It is easy to praise the Lord amongst the people who are all of the same mind as ourselves. చూడండి, మనలాగనే ఏక మనస్సు కలిగిన వారు, ఏక స్వభావం కలిగిన వారితో కలిసి ఆరాధించుట, స్తుతించుట అది చాలా సులభమే. But always it will not be like that. కానీ ఎప్పుడూ అట్లాగే ఉండదు కదా. People of different mentalities, some hostile people also will be there. Then also we have to praise the Lord. వేరు మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు, విరోధ స్వభావం కలిగిన వారు ఉంటారు. వారి మధ్య కూడా దేవుని స్తుతించుట ఇది ప్రాముఖ్యమైనది. So psalmist is writing amid both kinds of people. Maybe they are believers or unbelievers. I will praise the Lord. కాబట్టి కీర్తనకారుడు ఈ 2 రకాల ప్రజల మధ్య, అంటే విశ్వాసులైనా అవిశ్వాసులైనా గానీ వారి మధ్యలో నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తాను. What is the inspiration to him to praise the Lord? That is the works of the Lord. ఆయన దేవుని స్తుతించడానికి ఆయన స్ఫూర్తినిచ్చింది ఏమిటి? దేవుని క్రియలే. He makes 6 affirmations in this psalm. ఈ కీర్తనలో 6 విషయాలు ఎంతో నిశ్చయతతో చెప్తున్నాడు about the works of the Lord. దేవుని యొక్క కార్యాలను గురించి. In verse 2, రెండవ వచనం, they are great. అవి గొప్పవి అంటారు. There can be no question as to this way. Whatever true test of greatness we adopt, the motives, the methods, the spirit, all these things, in all these areas, the works of the Lord are great. చూడండి, మన యొక్క తలంపుల్లో కావచ్చు, మన ఉద్దేశాలు కానీ, మన క్రియలు, మనం చేసే తలపెట్టిన వాటన్నిటితో పోలిస్తే దేవుని కార్యాలు ఎల్లప్పుడూ అవి గొప్ప కార్యాలు, అవే గొప్పవి. From whatever angle you see, నువ్వు ఏ కోణం నుండి చూసినా the కానీ motives behind those works, ఆ క్రియల వెనుక ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు కానీ the చూస్తే, methods adopted to do those works, ఆ క్రియలు చేయడానికి ఏ పద్ధతిని అవలంబించాడో అది the గమనిస్తే, spirit behind that works, ఆ క్రియల వెనకాల ఉన్నటువంటి ఆ మనస్సుని చూస్తే, and the results of those works, ఆ క్రియల వలన వచ్చిన ఫలితాన్ని కూడా చూస్తే, that they are great works of God. అన్నీ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు. Especially this is true of God's chief work in the redemption of man by our Lord Jesus Christ. ప్రత్యేకించి మానవుని ఎడల యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి ఆ కార్యం అన్నిటికన్నా గొప్పదైనటువంటిది. It is true everywhere in nature, in the providence and the grace. కాబట్టి ఈ సృష్టిలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క సదుపాయంలో ఇది అన్నిటికీ మించినటువంటి కార్యం. But the question for us to consider is, అయితే ఈరోజు మనం తలంచవలసిన ప్రశ్న ఏమిటిదంటే, are they great to us? అవి మనకి గొప్పవిగా ఉన్నాయా? Too many men, they despise the works of the Lord and make light of it. అనేకులు దేవుని కార్యాలని తృణీకరిస్తూ వాటిని చులకనగా భావించేవారు లేకపోలే. So his works are great. కాబట్టి ఆయన కార్యములు గొప్పవి. Secondly, రెండవది, they sought out of all them and they have pleasure therein. Whoever seeks those works, they will enjoy pleasure in them. ఈ క్రియలను చూసి క్రియలను వెదికిన వారందరూ కూడా వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. Those who have pleasure in any study are the first to welcome any fresh light on their particular department of inquiry. If anybody wants to do something, read something, if intently he reads it, first of all, the truth will be flashed forth to him only. కాబట్టి ఎవరైనా ఏదైనా ఆసక్తిగా దాన్ని చదవాలి, వాటిలో నుండి ఏదైనా పొందాలి అని అనుకున్నప్పుడు నిశ్చయంగా వాటిని, ఆ క్రియలు, ఆ గొప్పతనాన్ని వాళ్ళు అనుభవిస్తారు. First of all, they will be the first people who
receive that blessing. కాబట్టి మొట్టమొదటిగా వారే అలాంటి వారే ఈ ఆశీర్వాదాలు పొందేవారు మొదటివారు. In regard to the work of God in our souls also, కాబట్టి మన ఆత్మలను ఆయన రక్షించేటువంటి ఆ సందర్భంలో కూడా చూస్తే, if we know that work truly, then the study of like work of God will ever be pleasing to us. నిజంగా ఈ క్రియలు మనం గమనిస్తే దేవుడు చేసిన ఆ కార్యం ఎల్లప్పుడూ కూడా సంతోషపరిచేదిగానే ఉంటుంది. We have to think deeply about the work he has done. ఆయన చేసిన కార్యం కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తుండాలి. Then we can enjoy pleasure. Oh, because of this he has done it. అప్పుడు దీనిని బట్టి ఆనందించగలం, ఇందుకే కదా దేవుడు ఈ కార్యం జరిగించినాడని. And thirdly, మూడవది, his works are honorable and glorious. ఆయన క్రియలు మహిమ ప్రభావం గలవి. Verse 3. మూడవ వచనం, This is how God's works may ever be recognized. ఈ విధంగా మనం దేవుని కార్యాలు ఎల్లప్పుడూ కూడా మనం గుర్తించగలుగుతాం. What is otherwise is not his work, which is not glorious, which is not honorable, that is not his work. ఇంకో విధంగా మనం ఆలోచన చేస్తే మహిమ లేనిది, ఘనత లేనివి ఇవి ఉన్నాయి, ఇవి దేవుని కార్యాలు కాదు. It is as the psalmist here affirms, both in regard to God and man, in regard to righteousness and mercy alike. కీర్తనకారుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా దేవుడు మానవుడు, అలాగే ఆయన దయ దాక్షిణ్యములు గలవాడు. So in all these things we can see his works are honorable and glorious. ఈ సంగతులన్నీ కూడా మనం గమనిస్తే ఆయన కార్యములు మహిమ ప్రభావములు గలవి. And fourthly, నాలుగో మాట, they are treasured up in memory. కాబట్టి Verse 4. నాలుగో వచనంలో ఇవి జ్ఞాపకార్థ సూచనమైనవి. This is so in regard to his work of mercy, we cannot forget it. కాబట్టి ఇవి ఆయన యొక్క దయా దాక్షిణ్యతను బట్టి చేసిన కార్యాలు, ఇవి ఎన్నటికీ మర్చిపోలేనివి అవి. Probably some of the great manifestations of God's grace led him to write this psalm. బహుశా కొన్నిసార్లు దేవుని యొక్క ఆ కృప, దేవుని యొక్క కనికరాన్ని ఆయన ఎంత గొప్పదైన విధానంలో అనుభవిస్తూ రాసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. But especially God's great work of mercy in Christ, that is remembered. ప్రత్యేకించి దేవుడు క్రీస్తు ద్వారా కనుపరిచిన ఆ కృపని మనం ఇక్కడ చూస్తున్నాం. And it is remembered and it is told of everywhere. కాబట్టి ఇది అంత జ్ఞాపకార్థంగా అన్ని వేళ అన్ని చోట్ల కూడా దానిని మనం ప్రకటిస్తూ ఉండగలిగాం. And fifthly, ఐదవది, the power of them he hath showed to his people. ఆయన క్రియల యొక్క ఆ బలముని తన ప్రజలకు ఆయన కనపరిచాడు. That is why I read in verse 6. ఇది 6వ వచనంలో మనం చదవచ్చు. The divine power that they may have strong confidence in God to go courageously forward to possess the heritage of the heathen. కాబట్టి అన్యజనుల స్వాస్థ్యము మనకు అప్పగించున్నాడు, తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. Actually it was the inheritance of the heathen people. వాస్తవంగా ఈ స్వాస్థ్యం అనేది అన్యజనులకు సంబంధించింది. For example, take the land of Canaan. ఉదాహరణగా కనాను దేశాన్ని మీరు చూడండి. What God said? దేవుడు ఏమని చెప్పాడు? I have given it to you. అది నీకు ఇచ్చి ఉన్నాను. I will drive out those enemies. అక్కడున్న శత్రువులని నేను వెళ్ళగొడతాను. They are more in number. వాళ్ళు ఎక్కువ సంఖ్యకి ఎక్కువ మంది ఉన్నారు. They are mightier than you. వారు మీకన్నా బలవంతులు. Yet I will be with you. అయినను నేను మీతో కూడా I will take the responsibility of driving them away. వారందరినీ కూడా పారద్రోలే పని అది నాది, నా బాధ్యత. In all these things he has shown his power to his people. వీటన్నిటిలో కూడా తన యొక్క బలము, తన శక్తిని దేవుని ప్రజలకు చూపిస్తున్నారు. He has enabled them to possess the heritage of the heathen. అన్యజనుల స్వాస్థ్యాన్ని వీరు అనుభవించినట్లుగా ఆయన చేస్తున్నారు, దాన్ని స్వాధీనపరచుకున్నట్లు చేశారు. Further when we see, ఇంకా మనం ముందుకు చూస్తాం. Sixthly, ఆరోదిగా, they are the works of verity and judgment. కాబట్టి ఆయన క్రియములు, ఆయన కార్యములు అవి సత్యమైనవి, అవి న్యాయమైనవి. There is no crooked, insincere policy about them. కాబట్టి వాటి గురించినటువంటి ఆ యథార్థత మాటకు వస్తే అందులో ఏ వంకరితనం అనేది లేదు. No lack of righteousness. అక్కడ నీతి లేదు అనేటువంటి కనబడదు మనకి. So let our works be as his works. కాబట్టి మన క్రియలు, మన పనులు కూడా దేవుని కార్యాల వలె ఉండాలి. So in this psalm what we are seeing? ఈ కీర్తనలో మనం ఏం చూస్తున్నాం? The worship of the Lord by his people, the first thing. మొదటిదిగా దేవుని ప్రజలు దేవునికి చేసే ఆరాధన. And secondly, రెండవది the works of the Lord for his people. దేవుని ప్రజల కొరకైన దేవుని కార్యాలు. And thirdly and finally, మూడవది ఆఖరిది, from verses 7 to 10, 7 నుండి 10 వచనాల్లో, the word of the Lord to his people. దేవుని ప్రజల కొరకు దేవుని యొక్క వాక్యం. So first of all, మొదటిది we have seen that the worship of the Lord. అంటే దేవుని ఆరాధించుట. Secondly, we have seen the works of the Lord. రెండోది దేవుని కార్యాలు. Thirdly, the word of the Lord. మూడోది దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు. In these verses from 7 to 10, ఈ వచనాల్లో 7 నుండి 10 వచనాల్లో we find 3 names for the word of the Lord as mentioned. దేవుని యొక్క వాక్యము, దేవుని మాటకి 3 మాటలు ఇక్కడ పర్యాయ పదాలు ఇవ్వబడినట్టు చూస్తున్నాం. Precepts. కానీ ఇక్కడ శాసనములు. Secondly, the fear of the Lord. రెండోది యెహోవా యందలి భయము. Thirdly, they are the commandments. మూడోది
కాదు, ఇవి దేవుని ఆజ్ఞలు అని Yeah, చెప్పబడ్డాయి. we read similar statements in Psalm 19 also from verses 7 to 11. 19వ కీర్తన 7 నుండి 11 వచనాల్లో కూడా ఇదే రకమైనటువంటి మాటలు కనబడతాయి. Therefore, we must saturate ourselves with the word of God. కాబట్టి మనం దేవుని వాక్యము చేత నింపబడి ఉండాలి. His precepts are sure. ఆయన శాసనములు నమ్మదగినవి, They will not fail. అవి ఎన్నటికి తప్పిపోయేటివి The కావు. word of God stands forever and ever. దేవుని వాక్యము నిత్యము నిరంతరం నిలిచి ఉంటుంది. His words will not fall or fail. కాబట్టి ఆయన మాటలు ఎప్పుడు పతనమైపోయే కావు, అవి ఎన్నటికి తప్పిపోయేవి కావు. In the rapidly changing world, the Lord and His word remain unchanging. కాబట్టి త్వరగా ఈ లోకం మారిపోతూ, పరిస్థితులు మారిపోతూ ఉన్నటువంటి ఈ లోకములో దేవుని మాటలు ఎన్నటికి అవి మారవు. So let us praise God for all these benefits in the midst of His saints. కాబట్టి ఈ మేలులన్నిటి బట్టి దేవుని యొక్క ప్రజల భక్తుల సమాజంలో దేవుని మనం స్తుతిస్తాం. Not only in the presence of saints, but everywhere. భక్తుల సమాజంలో మాత్రమే కాకుండా అన్ని చోట్ల కూడా ఆయనను స్తుతించాలి. Not only everywhere, always. అన్ని చోట్ల మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల దేవా, Lord, we thank Thee for this wonderful psalm. దేవా, ఈ అద్భుతమైన కీర్తనను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Psalm 111. 111వ కీర్తన. We could see three important things in this psalm. ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన సంగతులు కూడా చూడగలిగాం. Lord, the worship of the Lord, the works of the Lord, and the word of the Lord. దేవుని గురించిన ఆరాధన, దేవుని క్రియలు ప్రభా, అలాగే మరి దేవుని యొక్క వాక్యం గురించి కూడా మేము Worship of the Lord by His people. దేవుని గురించిన ఆరాధన దేవుని ప్రజల ద్వారా చేయబడేది. And the works of the Lord for His people. మరి దేవుని యొక్క కార్యాలు తన ప్రజల కొరకైన దేవుని కార్యాలు. And the word of God to His people. మరి దేవుని ప్రజల కొరకైన దేవుని వాక్యం. Help us to meditate these things. ఈ సంగతులని మేము ధ్యానిస్తూ ఉండేదానికి సహాయం చేయండి. Lord, in the ever changing world, your word is never changing. ప్రభా, ఎప్పటికీ మారిపోతున్న ఈ లోకంలో ఎన్నటికీ మారనిటువంటిది మీ వాక్యం. Help us to love and cling and meditate thy word day and night. దివారాత్రంలో నీ వాక్యంని ప్రేమిస్తూ, వాక్యంని హత్తుకొని, వాక్యంను ధ్యానిస్తూ ఉండలాగానే చేయండి. As it is written in Psalm 1, O Lord, we will be like, O Lord, the trees planted by the rivers of water. 1వ కీర్తనలో ప్రభు రాయబడిన ప్రకారంగా నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె, అది ఫలమిచ్చే చెట్టు వలె We ఉందాం. will be prosperous. ప్రభా, మేము వర్ధిల్లుతూనే ఉంటాం, We will grow. మేము ఎదుగుతూ ఉంటాం, Always we will be green. మేము ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాం. And also we will be fruitful. ప్రభా, మేము ఎల్లప్పుడూ ఫలభరితంగా O ఉంటాం. Lord, the word of God does all these things. ఇవి ప్రభా, ఇవన్నీ కూడా దేవుని వాక్యం మా జీవితంలో జరిగించేది. Make us lovers of the word of God. దేవుని వాక్యమును ప్రేమించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. Prepare us for the whole day. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి. Jesus precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.